దావూద్ ఇబ్రహీం పుట్టినరోజుకు ముందు కరాచీలో ఉన్నట్టుండి పడిపోవడం, అతను పాయిజనస్ అయ్యాడంటూ హాస్పిటల్కి తీసుకెళ్లాడు అన్నటువంటిది దాని మీద అటు పాకిస్తాన్ ఈ రోజు వరకు చెప్పలేదు. అయితే దావూద్ బర్త్డే మాత్రం ఈసారి ఘనంగా జరగలేదు అన్నటువంటి మాట వాస్తవం. ఎందుకంటే మనతే బాలీవుడ్ హీరోలు బాలీవుడ్ హీరోయిన్లు అందరూ ఇక్కడే ఉన్నారు కదా, పాకిస్తాన్కి పోలేదు కదా, కాబట్టి అక్కడ ఏదో సంథింగ్ జరిగింది. అదేంటనేది ఇంకా తేలలేదు. అతను పోయాడన్న విషయాన్ని పాకిస్తాన్ కూడా బయటికి చెప్పదు, కానీ వాడికి సంబంధించి పోయాడన్నటువంటి ప్రచారం కూడా జరిగింది. ఇంతకుముందు కూడా అట్లాగే జరిగింది కాబట్టి ఎంతవరకు నిజం అన్నది తెలియదు. అయితే వాడికి సంబంధించినటువంటి ఆస్తుల వేలం మాత్రం ఇండియాలో ఉన్నటువంటి ఆస్తుల వేలం, ముంబై రత్నగిరి ఆస్తుల్ని ప్రభుత్వం జనవరి 5, 2024 వేలం వేయబోతోంది. దావూద్ బతికున్నట్లయితే ఎన్డీఏ ప్రభుత్వం చేసినటువంటి భారీ చర్య తర్వాత అయితే టెన్షన్ పడక తప్పదు. మరి బతికున్నట్లే తెలియదు. దావూద్ జన్మస్థలమైన రత్నగిరి కేట్ తాలూకాలోని బంగ్లాలు, మామిడి తోటలతో సహా 4 ఆస్తుల్ని జప్తు చేశారు. అంతకుముందు నవంబర్ 2017లో దక్షిణ ముంబైలోని గదులు, అతిథి గృహం మరియు ఒక హోటల్తో కూడినటువంటి మరో 3 ప్రధాన ఆస్తుల్ని దావూద్ దగ్గర నుండి స్వాధీనం చేసుకుని దావూద్ లేకపోయాడు కాబట్టి ఎనిమీ ప్రాపర్టీ కింద ఇప్పుడు అవి వేలం వేయబోతున్నారు.